అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటది. ముత్యాలమ్మ పేరిట కావచ్చు, పోచమ్మ దేవత పేరిట కావచ్చు, కట్టమైసమ్మ దేవత మీద కావచ్చు, గ్రామంలో పెట్టుకునే బొడ్రాయి సీతాలమ్మ తల్లి ప్రతిష్టలు కావచ్చు. అందరూ అమ్మలు గ్రామస్తులంతా కూడా నిద్రపోతున్నప్పుడు కూడా గ్రామాన్ని చల్లగా చూసినటువంటి తల్లులు ఆ దేవతలే. కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మ ఆలయాన్ని నిర్మించుకొని ఇలా దేవతను ప్రతిష్ఠించుకొని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ తల్లుల మీద భారం వేసేటువంటి ఇవాళ బాధ్యతను పూర్తి చేసిండు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలను గౌరవించే పూజించే దేవతల సంప్రదాయం మాత్రమే కాదు, ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఆపదలో ఆదుకునేది పనులు మాత్రమే. అందుకనే ఇవాళ ఆదిశక్తి, పరాశక్తి, సరస్వతి అమ్మవారు ఇవాళ సంపదకు కూడా ఇవాళ మనం అమ్మవారిని మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి అన్ని సంపదలకి, అన్ని మేధా సంపత్తికి కారకులు అమ్మవార్లే. కాబట్టి ఇవాళ మనం దసరా పండుగ జరుపుకున్నా, బతుకమ్మ పండుగ జరుపుకున్నా ఇవాళ మనం అమ్మవారిని మనం కొలుచుకుంటాం. కాబట్టి ఇలా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలను గౌరవించుకొని పూజించుకునేటువంటి సంప్రదాయాలు. కాబట్టి ఇవాళ మన సాంప్రదాయాన్ని రాబోయే తరాలు కూడా అందించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఆలయాన్ని కట్టుకొని ఇలా దేవతలను ఆవిష్కరించిన సందర్భంగా గ్రామ శుభాకాంక్షలు.